సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త వ్లాగ్తో వచ్చా. సో వీడెవడో చూడండి, నేను వ్లాగ్ చేసుకుంటే వెనకాల నుంచి ఎలా చేతులు పెడుతున్నాడు. సో ఈరోజు ఏంటంటే క్రైడల్ సెరమనీ ఉంది. లాస్ట్ వీక్ నేను చేసిన పిల్లోడిది క్రైడల్ సెరమనీ ఉంది. దానిది ఈరోజు నేను వీడియో తీసుకోవడానికి వచ్చా. ఇంకో ఫోటోగ్రాఫర్ కూడా వచ్చారు. సో డెకరేషన్ అది అవన్నీ కంప్లీట్ అవ్వలేదన్నమాట. సో మేమైతే కొంచెం ఎర్లీగానే వచ్చాం షూట్ చేయడానికి. బయటకు వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుందని చూస్తే ఇక్కడేమో అక్కడ ఉన్న పిల్లలందరూ కరాటే ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. సాయంత్రం టైం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. సన్సెట్ అదిని చూపిస్తాను మీకు ఒకసారి చూడండి. సన్సెట్ చాలా బాగుంది వ్యూ అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ ముందు కొత్త వ్లాగ్తో వచ్చా. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈరోజు క్రైడల్ సెరమనీ జరగబోతుంది. సో అది కొద్ది క్షణాల్లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయినప్పుడు మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే ఇక ఇలా ఉంది వెనకాల మొత్తం. ఇంకా డెకరేషనే కంప్లీట్ అవ్వలేదన్నమాట. మొన్న రీసెంట్గా ఒక అబ్బాయిది ఫోటోషూట్ చేశాను కదా, ఆ అబ్బాయిదే ఈరోజు క్రైడల్ సెరమనీ అనమాట. అంటే ఉయ్యాల్లో వేస్తారు పిల్లోడిని. సో అదనమాట. ఇంకా జనం ఎవ్వరు రాలేదన్నమాట. ఫుల్ ఖాళీగా ఉంది మొత్తం హాల్ అంతా. ఇంకా డెకరేషన్ చేసేవాళ్ళు డెకరేషన్ చేస్తున్నారు. చాలా బాగుందన్నమాట. హాల్ అయితే చాలా బాగుంది. సో ఇది ఏంటంటే దీన్ని హాల్ అన్నాం కంటే ఇప్పుడు ఇవి ఉంటాయి కదా బిల్డింగ్స్ అన్నిటికీ కలిపి క్లబ్ హౌస్ ఉంటుంది కదా. సో అదనమాట ఇది. సో క్లబ్ హౌస్లో ఇవన్నీ ఏర్పాటు చేశారు. లుక్ అయితే చాలా బాగుంది. క్లబ్ హౌస్ లుక్ అయితే చాలా బాగుంది. అండ్ మనం ఒకసారి లాస్ట్ టైం మాట్లాడాను చూడు, బిల్డింగ్స్ ఎంత పెద్దగా ఉన్నాయని. ఇగో బిల్డింగ్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో. మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇదంతా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట బిల్డింగ్స్ ఇవన్నీ. అండ్ ఇటు సైడ్ ఇలా ఆడుకోవడానికి పార్క్స్ కూడా ఉన్నట్టున్నాయి ఇటు సైడ్. ఇక్కడ కామెడీ ఏంటంటే జనాలు బయటకు వెళ్ళకుండా ఏకంగా కూరగాయలు కూడా తీసుకొచ్చి ఇక్కడే అమ్మేస్తున్నారు అనమాట. చూసారా బిల్డింగులు చూడండి ఎంత ఎత్తున ఉన్నాయో. 15 స్టోరీలు బిల్డింగ్లు ఉన్నాయి, ఎంత పెద్దవి ఉన్నాయో. అండ్ ఇదిగోండి ఇక్కడ పార్క్ అది ఉందన్నమాట. సో పార్క్ ఇదిగో మీకు చూపిస్తా. అండ్ ఇక్కడ పార్క్లో ఓన్లీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అనమాట, పెద్దవాళ్ళు ఆడుకోవడానికి ఏం లేదు ఇక్కడ. మొన్న చెప్పాను చూసారా, చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, దీనికంటే పెద్దవి ఉన్నాయని చెప్పాను చూసారా. అవి అప్పుడు సరిగ్గా కనపడలేదు, ఇప్పుడు కనిపిస్తున్నాయి క్లియర్గా. మీకు చూపిస్తాను ఆగండి. మరి ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనకు తెలియదు, కానీ స్టార్ట్ అయ్యే వరకు మనం ఇలా తిరుగుదాం అవన్నీ చేద్దామని చెప్పి బయటకు వచ్చానమాట. ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈరోజు అయితే మన ఓన్లీ ఫొటోస్ ఉన్నది. ఇప్పుడు ఫోటో వీడియో 2 ఉన్నాయన్నమాట. మన ఫోటోగ్రాఫర్ లోపల ఉన్నారు. అండ్ ఈరోజు నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట. ప్రశాంతంగా ఉందండి ఇక్కడైతే. హైదరాబాద్ గోల కింద ఉంటుంది కదా, కార్ల సౌండ్ అవన్నీ వినిపిస్తాయి. ఇక్కడ ఏమి వినిపించట్లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇదైతే చాలా బాగుంది. ఈ లొకేషన్లో ఎవరైనా వెళ్ళి తీసుకోవాలంటే చాలా ప్రశాంతంగా ఉంది. బట్ ఎంత ఉంటుందో తెలియదు, కానీ మేబీ ఏ 40 లక్షలు 50 లక్షల పైనే ఉండొచ్చు. 50 లక్షలు కూడా కాదు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఎందుకంటే ఇంత బేభత్సంగా ఉన్నది లొకేషన్. కంపల్సరీ నాకు తెలిసి ఇంచుమించుగా 80 lakhs లేదా ₹1,00,00,000 అలా ఉండొచ్చు ఇక్కడ. అది డిపెండ్ అవుతుందేమో. మేబీ కింద అయితే ఎక్కువ రేటు ఉండి పైన తక్కువ రేటు దొరుకుతుందేమో. నేను కస్టమర్లు అయితే అడగలేదు, కస్టమర్లు అడిగితే ఇంకా క్లారిటీగా చెప్తాను. హైదరాబాద్లో ఇలాంటి బిల్డింగ్స్ చాలా ఉంటాయండి, చాలా ఎక్కువ ఉంటాయి.
ఎక్కడ చూసినా ఇలాంటివి ఉంటాయి. అటు సైడ్ మీకు చూపిస్తాను అక్కడ పైన, ఇంకా పైన కూడా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తాయండి మీకు. నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నాయి చూసారా, ఎన్ని ఉన్నాయి చూడండి నాకు. అదంతా మొత్తం ఆ బిల్డింగ్లు ఇవన్నీ మొత్తం. అండ్ ఇదంతా కొండల ఏరియా. ఆ కొండల ఏరియా మీద ఈ బిల్డింగులు చాలా కట్టేశారు. అవి అటు సైడ్ కనిపిస్తున్నాయి కొండలు మీకు. అవి అక్కడ ఎదర కొండలు అవన్నీ ఉన్నాయి చూసారా, అక్కడ కూడా ఉన్నాయి కొండలు. ఈ కొండలన్నీ బ్లాస్ట్ చేసి ఇవన్నీ కట్టారనమాట. అండ్ ఇక్కడ ఏంటో వాటర్ సౌండ్ అవుతున్నా, వీటి యొక్క వాటర్ అలా పడుతున్నాయేమో. అండ్ చాలా బాగుందండి ఇక్కడ లొకేషన్ అయితే. అబ్బాబ్బా, ఇక్కడ ఎప్పుడన్నా టైం స్పెండ్ చేసుకోవాలంటే రావాలని వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయాలంటే చాలా బాగుంటుంది. ఇంత ప్రశాంతత అయిన వాతావరణం మళ్ళీ నేను ఎక్కడా చూడలేదు. మా ఊర్లో ఉంటుంది ఇలా గోల లేకుండా, మళ్ళీ ఇక్కడ చూస్తున్నా. సో జనాలు ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం కోసం అయినా డబ్బులు పెడతారు, కంపల్సరీ పెడతారు, ఎందుకంటే ఇంత ప్రశాంతంగా ఉన్నది కాబట్టి. అండ్ ప్రోగ్రామ్ విషయానికి వస్తే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. స్టార్ట్ అయిన వెంటనే మీకు చిన్న వీడియో క్లిప్ కూడా దాంట్లో యాడ్ చేస్తా. నేచర్ గురించి ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. ఇక్కడంతా చాలా బాగుందన్నమాట. చూడడానికి అది చాలా బాగుంది, బట్ చూడడానికి అయితే బాగుంది, బట్ ఎలా ఉందంటే వెనకాలంతా డ్రైనేజ్ అనమాట. ఒక డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్న డ్రైనేజ్ అంతా దాంట్లోకి వెళ్తుంది. అదంతా వెళ్ళి మూసీ నదిలోకి వెళ్తుంది అనుకుంటా. మొత్తం పెంట కింద ఉంది అంతా. చెట్లు అయితే చుట్టూరు ఉన్నాయి, ప్రశాంతంగా అయితే ఉంది, కానీ స్మెల్ అయితే ఒక విధంగా వస్తుంది లైట్గా. మిగతా అంతా బాగానే ఉంది. గాలి వేస్తా చాలా ప్రశాంతంగా అయితే చాలా బాగుంది. నేను ఎంత మీ దగ్గర నా వాయిస్ కూడా మీకు చాలా క్లారిటీగా అనిపిస్తుంది మేము మాట్లాడుతున్నప్పుడు. ఇది వరకు మాట్లాడినప్పుడు ఎలా అనిపించదో ఇందులో ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరే చెప్తారు చూడండి ఖచ్చితంగా. అండ్ గాలి కూడా చాలా బాగా వేస్తుందండి. ఎక్కడో చాలా దూరంలో ఏదో రాక్స్ అయ్యో బ్లాస్ట్ చేస్తున్నట్టున్నారు, లారీల్లో తీసుకెళ్తున్నారు అవన్నీ. అండ్ ఇక్కడ ఈవినింగ్ కాబట్టి చాలామంది వాకింగ్ అవి చేస్తున్నారు అనమాట. మొత్తం ఇదంతా వాకింగ్ అది చేసుకుంటా పిల్లలు ఏమో ఆడుకుంటున్నారు. బిల్డింగులకి మొత్తం ఇవన్నీ ఏంటంటే ఎక్కడ పడితే ఇక్కడ పక్షులు ఎక్కువ వస్తాయి అనుకుంటా, నెట్లు అవి కట్టేశారు మొత్తం బిల్డింగ్లు అన్నిటికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇగో ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఉన్నాయన్నమాట. పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఉన్నాయి. ఇందాక నేను ఓన్లీ చిన్నవాళ్ళు ఆడుకోవడానికి ఉన్నాయని అన్నాను కదా, సో పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఉన్నాయి. అటు సైడ్ అయితే బాస్కెట్బాల్ది కూడా ఉంది, కాకపోతే చాలా దూరం ఉంది, అంత దూరం నేను వెళ్ళలేను. అండ్ ఇదంతా యాంబియన్స్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. బట్ ఇప్పుడు వేసవికాలం కాబట్టి వేడిగాలి భలే కొడుతుంది, లేదంటే చల్లగా కొడుతుంది గాలి. గాలి అయితే బాగా వస్తుందండి ఇక్కడ, సూపర్ ఉంది అసలు. ఇక్కడ మ్యాక్సిమం ఉండే వాళ్ళు అందరూ హిందీ వాళ్ళే, తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనమాట. అక్కడక్కడ కనిపిస్తున్నారు, ఎక్కువ హిందీ వాళ్ళే ఉన్నారు ఈ ఫ్లాట్లలో. ఇక్కడ జాబ్కి వెళ్ళే వాళ్ళు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ చాలామంది ఉంటారు అనుకుంటా. సో అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడికే ఇందులోనే ఉంటారు అనుకుంటా చాలామంది. అదనమాట, చాలా బాగుంది. ఈ ఫ్లాట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారనమాట. ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ మన ఫోటోగ్రాఫర్ అడిగండి, మన ఫోటోగ్రాఫర్ నేను వెయిట్ చేస్తున్నా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడే జనం వస్తున్నారు.
గోల అయితే స్టార్ట్ అయింది, మరి ఎప్పటికి స్టార్ట్ అవుద్దు. పిల్లలు అయితే గంతులు వేస్తున్నారు మొత్తం. ఈరోజు జనం వచ్చారనమాట. మన కస్టమర్ అయితే యూపీ కస్టమర్ అనమాట. అండ్ ఇవ్వండి అందరూ హిందీ వాళ్ళే, ఎవరో తెలుగు వాళ్ళు అయితే కనపడలేదు నాకైతే. ఓకే, ఓకే. సో మళ్ళీ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.